ఇంత దూరం ట్రావెల్ చేసి చూస్తే ఇక్కడేంటి వ్యూ పాయింట్ లేదు. మా ఊరు నుంచి అరకు వెళ్ళడానికి 18 గంటలు పట్టింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు వేసి డ్యాన్సులు చూడడానికి అండ్ ఇక్కడ నేచర్ చూడడానికి వెళ్ళినట్టుంది. మేము అనుకున్న వ్యూ పాయింట్ అయితే లేదు. ఏంట్రా వైబ్ ఏదిరా? అది మా మ్యాటర్. మా ఫ్రెండ్స్ ఏమన్నా పట్టించుకోకండి. మా ఫ్రెండ్స్ బైకుల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఫుల్ ట్యాంక్ చేయించడం. ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేసిన మా ట్రిప్ ఎన్నెన్నో గండాలు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి చివరికి అరకైతే రీచ్ అయ్యాం. మేము యానం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఊరు నుంచి అరక్కి 270 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ 270 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు 18 అవర్స్ పట్టింది. అది ఎందుకు పట్టిందంటే చెప్పాను కదా ఎన్నెన్నో గండాలని. అయితే ఫస్ట్ గండం వచ్చేసి పిఠాపురంలో పడింది. తెలుసుగా పిఠాపురం ఎక్కడో. యానం నుంచి పిఠాపురంకి రఫ్ గా 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే స్టార్టింగ్ లోనే మాకు ఎండగొట్ట అయితే అడిపోయింది అనుకున్నాం. మా సంతోషాన్ని మాత్రం ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వనవలేదు. మా ఓడు మెకానిక్ కాకపోయినా సరే టూల్స్ ఉంటే రిపేర్ చేస్తానని శపథం చేసి కూర్చున్నాడు. ఎందుకంటే బైక్ వాడితే ఇప్పుడు వాడి వల్ల క్యాన్సిల్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి బైక్ ని ర్యాంప్ వేసేస్తారు మా ఫ్రెండ్స్. అయితే వాడి కోసమని పిఠాపురంలో తిరిగిన మెకానిక్ షాప్ అంటే ఏమీ లేదు. టైం చూస్తేనేమో 12 అవుతుంది. ఇక్కడ మెకానిక్ షాప్లు ఎక్కడా లేవు. ఇప్పటికే బైక్ ట్రబుల్ ఇచ్చి ఒక 30 మినిట్స్ దాకా అవుతుంది. ఇక్కడ ఉండే కన్నా ఫ్రంట్ కి వెళ్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి బైక్ ని బ్యాక్ సైడ్ నుంచి కాల్తో తోసుకుంటూ ఒక 30 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోయాం. అట్లానే ఎక్కడ మెకానిక్ షాప్స్ కనిపిస్తున్నాయి తప్ప అన్ని క్లోజ్ లోనే ఉంటున్నాయి. ఇప్పటికే మేము స్టార్ట్ అయ్యి చాలా టైం అయింది. బట్ మేము ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. పిఠాపురం నుంచి అన్నవరం వరకు పుష్ చేసుకుంటూనే వచ్చేసాం. పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక్కడ టీ తాగుదామని ఆగితే అక్కడ మా కష్టం అంతా షాప్ అంకుల్కి చెప్తే ఆయన ఈ రోజు నైట్ కి ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్పేసి వాళ్ళకు ఉన్న ఒక చిన్న షెడ్ లో షెల్టర్ అయితే ఇచ్చారు. అండ్ దాంతో పాటు కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు బైక్ రిపేర్ చేసుకోవడానికి. బట్ పని అయితే అవ్వలేదు. ఇంకా మార్నింగ్ వరకు ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ 6 కి లేచి మెకానిక్ షాప్ కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే మెకానిక్ షాప్ క్లోజ్ లో ఉంది. కాల్ చేసి అడిగితే 5 మినిట్స్ లో మేము ముందుంటానని చెప్పి 9 AM కి వచ్చాడు. రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 20 మినిట్స్ లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి 2 గంటల పైన పట్టింది. ఇంకా 11:30కి మళ్ళీ కంటిన్యూ అయితే చేసాం. బైక్ రిపేర్ రాకపోతే మేబీ వాటికి అరకు వ్యాలీ అయితే రీచ్ అయిపోయే వాళ్ళమేమో. ఇంకా బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఎక్కడ స్టాప్స్ ఇవ్వకుండా డైరెక్ట్ అరకు వ్యాలీ అయితే కొట్టేసాం. బట్ ఎంత దూరం వెళ్ళినా సరే డెస్టినేషన్ దగ్గర అవ్వాలే గానీ దూరం అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది బైక్స్ మీద వల్ల. ఇంకా అరకు వెళ్ళడానికి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ లంచ్ బ్రేక్ అయితే ఇచ్చాం. రాలేదు వీళ్ళు కూరలో గీరలు వేసి తినేస్తున్నారు. ఇంకెక్కడ లేట్ చేయకుండా లంచ్ అయితే ఫినిష్ చేసుకుని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. దేనికిరా అరకు దగ్గరలో కొండపైకి వెళ్తుంటే ఇక్కడున్న రోడ్స్ కి అండ్ ఇక్కడ ఉన్న నేచర్ కి అడవి మధ్యలో వెళ్తుంటే ఉంది మామ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. నార్మల్ గా ట్రైన్స్ లో వెళ్తే జర్నీ ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. బట్ బైక్ లో వెళ్తే వావ్ అనొచ్చు. బట్ మేము చేసిన ట్రావెలింగ్ కి వావ్ కాదు కదా, అనవసరంగా బైక్స్ మీద వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చింది. ట్రైన్స్ లో వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ మేము ఎంజాయ్ చేసింది 10% అయితే మిగతా 90% వచ్చేసి మెకానిక్ షాప్స్ దగ్గరే స్పెండ్ చేసాం. బట్ ఏది ఎలా ఉన్నా సరే అరకుకి వెళ్తుంటే ట్రావెలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎప్పటికీ మర్చిపోలేం. అంత విశాలంగా రోడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నేచర్ నెక్స్ట్ లెవెల్. ఆ రోడ్స్ చూడండి మామ ఎంత విశాలంగా ఉందో. ఈ రోడ్స్ మీద స్పీడ్ వెళ్ళే కొద్ది వెళ్ళాలనిపిస్తుంది. బట్ మేము వెళ్ళలేకపోయాం. ఈ రోడ్స్ చూస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మామ. కొత్త నేలపై ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫైనల్లీ వీఆర్ ఇన్ అరకు. ఇంకా టెంట్స్ వెతుక్కోవడమే, క్యాంపింగ్ టెంట్స్. ఇక్కడికి రాకముందు క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయో లేవో అనుకున్నాం. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని కావాలో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. సో క్యాంపింగ్ టెంట్స్ కోసం అయితే ఎటువంటి టెన్షన్ అయితే పడవసరం లేదు. బట్ ప్రైసెస్ విషయానికి వస్తే ఆలోచించాల్సిందే. ఎందుకంటే మేము ఒక 3, 4, 5 క్యాంపింగ్ సెట్స్ దగ్గర అయితే అడిగాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. సో వాటి కోసం పక్కన పెట్టి ఫస్ట్ వైబ్ని అయితే ఎంజాయ్ చేయాలి. అరకుకి ఎంట్రీ అవ్వగానే చాలా క్యాంపింగ్ టెంట్స్ అండ్ రిసార్ట్స్ చాలానే ఉంటాయి. బట్ మేము అక్కడ వ్యూ పాయింట్ కి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నెయ్యి దాకా వెళ్ళిపోయి అక్కడ ఒక నైట్ అడిగాం. పెర్ పర్సన్ కి వచ్చేసి 300 ఛార్జ్ చేస్తున్నారు. అట్లా టెంట్ కి వచ్చేసి 3 దాకా స్టే చేయొచ్చు. రేట్ వినగానే కొంచెం బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. ఇక్కడికన్నా వేరే అనదర్ ఆప్షన్ చూసుకుందామని ఇంకా ఫ్రంట్ కి వెళ్ళి ఒక 3-4 టెంట్స్ దగ్గర అయితే అడిగాం. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి 500 చెప్తున్నారు అండ్ ఇంకొకరు వచ్చేసి 1000 చెప్తున్నారు పెర్ పర్సన్ కి. మనీ వెనక్కి వెళ్ళడమే బెటర్ అని చెప్పేసి
చెప్పేసి మన్ని స్టార్టింగ్ లో ఎవరినైతే అడిగామో మన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. నాకు తెలిసి మేము ఇక్కడ అయితే ఒక చాలా మందిని అయితే అడిగాం. అక్కడ అన్నిటికంటే మేము స్టార్టింగ్ లో ఎవరినైతే అడిగామో వాళ్ళు మాత్రమే 300 అన్నారు పర్సన్ కి వచ్చేసి. ఇంక స్టార్టింగ్ లో మన్ని ఎవరినైతే అడిగామో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తేనేమో పక్కగా 2 టెంట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మేము 7 మెంబర్స్ ఉన్నాం. బట్ టెంట్ కి వచ్చేసి ముగ్గురు మాత్రమే స్టే చేయడానికి, ఎందుకంటే ప్లేస్ సరిపోదు. సో ఒక చిన్నది ఒకటి అండ్ ఇంకోటి పెద్దదో టెంట్ తీసుకున్నాం. పెద్ద దాంట్లో 4 మెంబర్స్ దాకా అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ కాదు, 4 మెంబర్స్ కే అది. ఇంకొక టెంట్ వచ్చేసి చిన్న టెంట్ పక్కనే ఉంది, అందులో 3 మెంబర్స్ దాకా ఉండొచ్చు. ఒకసారి లోపల ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. లోపలంతా చాలా క్లీన్ గా నీట్ గా ఉంది, నలుగురికి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక బ్లాంకెట్ అయితే ప్రొవైడ్ చేశారు, అది మాత్రం మా నలుగురికి సరిపోలేదు. బట్ ఓకే, వీఆర్ అడ్జస్ట్. అది వాళ్ళ టెంట్, అది మా కాలికి మాకు సంబంధం లేదు. ఇది మా టెంట్. కామెడీ ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళిందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని. బట్ మ్యాటర్ ఏంటంటే మేము ఇక్కడికి రీచ్ అవ్వింది 6కి. నైట్ అంతా బాగా జర్నీస్ చేసాం కదా, క్యాంపింగ్ టెంట్స్ తీసుకోగానే స్లీప్ అయితే వేసేసాం. నిద్ర లేచి చూస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏం జరిగిందిరా బాబు అనుకుంటే అప్పటికే టైం వచ్చేసి 1 AM అవుతుంది. అందరూ ఫుల్ స్లీప్ లో ఉంటే మేము లేచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన ఫైర్ క్యాంప్ కి దానికి కూడా మనీ పే చేయాలి. ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ తో పాటు వాళ్ళు ఇవ్వాల్సినవి ఇంకా ఉంటాయి, బట్ మనం అడగాలి, అంటే వాటికి కూడా పే చేయాలి. అవేంటంటే ఇక్కడ మనకి ఫైర్ క్యాంప్ వేస్తారు, అండ్ కేక్, ల్యాంతర్, అండ్ చైర్స్, అండ్ ఒక స్పీకర్ కూడా. బట్ ఈ అన్నిటికి అమౌంట్ పే చేయాల్సిందే. మేము ఈ నైట్ డిన్నర్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ అరకు సరౌండింగ్స్ అన్ని తిరిగాం, ఎక్కడ ఫుడ్ అయితే దొరకలేదు.